ఇది అంత సులభంగా జవాబు చెప్పలేని ప్రశ్న. Back in 1955, my guide wrote a letter to then person heading United Nations. నా మార్గదర్శి 1955వ సంవత్సరంలో శాంతి గురించి అప్పటి ఐక్యరాజ్య సమితి అధ్యక్షునికి ఒక లేఖ రాశారు. సంక్షిప్తంగా చెప్పాలంటే దాని సారాంశం ఇలా ఉంటుంది: వ్యక్తిగత శాంతి లేనప్పుడు ప్రపంచ శాంతి సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. వ్యక్తిగతంగా శాంతి లేనప్పుడు కుటుంబంలో శాంతి, సామరస్యత సాధ్యపడుతుందా? కుటుంబంలో శాంతి కరువైనప్పుడు సమాజంలో శాంతి ఎలా సాధ్యమవుతుంది? కనుక మనం మొదట వ్యక్తిగత స్థాయిలో శాంతి స్థాపన మొదలుపెట్టాలి. So we have to begin at an individual level. Peace-loving souls have to come together. శాంతి కాముకులు అందరూ ఒక తాటి మీదకు వచ్చి ఒక శాంతి క్షేత్రాన్ని సృష్టించాలి. అప్పుడు ప్రజలు ఆ క్షేత్రం పట్ల ఆకర్షితులవుతారు. అప్పుడు నెమ్మదిగా ఒక నాగరిక సమాజాన్ని నిర్మించడం వీలవుతుంది. చెడు అనేది ఎప్పుడూ ఉంటుంది. దాని స్వభావం కూడా నిరంతరంగా మార్పు చెందుతూనే ఉంటుంది. ఎలాగైతే సహృదయులు వికాసం చెందుతూ ఉంటారో అలాగే చెడు కూడా వికాసం చెందుతూనే ఉంటుంది. 1945వ సంవత్సరంలో ప్రపంచంలోని మా సంస్థ సభ్యులు అందరికీ మేము ఒక సూచన చేశాము. స్థానిక కాలమానం ప్రకారం ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ధ్యానం చేయమని మేము వారికి సూచించాము. ప్రార్థనాపూర్వక స్థితిలో కూర్చొని ప్రపంచంలో ఉన్న నా సోదర సోదరీమణులందరూ తమ హృదయాలలో నిజమైన ప్రేమ, విశ్వాసం, నమ్మకం పెంపొందింప చేసుకుంటున్నారు అనే ఒక చిన్న ఆలోచనతో ఆ సృష్టికర్తను ధ్యానించమని సూచించాము. వారి హృదయాలలో నిజమైన ప్రేమ అభివృద్ధి చెందుతూ ఉంది. విశ్వాసంతో కూడిన ప్రేమ అందరి హృదయాలలో అభివృద్ధి చెందుతూ ఉంది అని ఒక ప్రార్థనాపూర్వక సూచన చేసుకోవాలి. అటువంటి ప్రార్థనాపూర్వక ధ్యాన స్థితిలో 15 లేదా 10 లేదా కనీసం 2 నిమిషాల పాటైనా కూర్చుంటే చాలు. ప్రపంచంలో శాంతి విలసిల్లాలని ప్రార్థించాలి. మీ ప్రార్థన ద్వారా ప్రపంచం ఎలాంటి లబ్ధిని పొందకపోవచ్చు, కానీ మీరు మాత్రం తప్పక లాభపడతారు. తరచుగా నేను ఒక విషయాన్ని గమనిస్తూ ఉంటాను. నేను ఒకరి సంతోషం, ప్రశాంత జీవనం లేదా శాంతి కొరకు ప్రార్థించినప్పుడు నేను వాటిలా తయారవుతాను. ఎవరైనా శాంతి కాముకులుగా, భగవత్ ప్రేమికులుగా, ప్రేమమూర్తులుగా మారాలి అని ప్రార్థిస్తూ ఉన్న క్రమంలో నేను శాంతి కాముకునిగా, ప్రేమమూర్తిగా రూపాంతరం చెందుతాను. ఒకవేళ 9 గంటలకు వీలు కాదు అనుకుంటే వారికి అనుకూలమైన సమయం చూసుకొని ధ్యానం చేయవచ్చు. They can pray at whatever time is convenient to them. But local time, because when many people they come together. వాట్సాప్ గ్రూపులలో ఫలానా సమయంలో అందరం కూర్చొని ధ్యానం చేద్దాం అని మెసేజ్ చేసుకొని ధ్యానం చేయవచ్చు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో ఒక ప్రదేశంలో అది తెల్లవారుజాము 2 గంటలు అయి ఉండవచ్చు, ఇంకొక ప్రదేశంలో మధ్యాహ్నం 12 గంటలు అవుతూ ఉండవచ్చు, ఇక్కడ రాత్రి 9 గంటలు అవుతూ ఉండవచ్చు. సమయం ఏదైనా కానీ సామూహికంగా శాంతి కొరకు ధ్యానం, ప్రార్థన చేసినప్పుడు ఆ ధ్యానం వాతావరణంపై ఒక సామూహిక ప్రభావం అంటే ఎగ్రిగోర్ను ఏర్పరుస్తుంది. తక్షణ ఫలితాలు కనబడకపోయినా అటువంటి ధ్యానం వాతావరణంపై తప్పక తన ప్రభావాన్ని ఏర్పరిచి తీరుతుంది.